యూవిరా 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒక చిన్న కథ. శత్రువుతో స్నేహం ఎంతవరకు మనం చేయాలి అన్నటువంటి దాని మీద ఓ చిన్న కథ. ఒక అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు, మృగాలు చాలా ఉన్నాయి. అయితే ఆ అడవిలో ఒక వేటగాడు ప్రతిరోజు సాయంత్రం వల వేస్తాడు. వల వేసి మరుసటి నాడు ఉదయం వచ్చి ఈ వలలో ఏవైనా పడితే వాటిని తీసుకెళ్ళి భుజిస్తాడు. అది ఆయన తాలూకా డ్యూటీ. అయితే ఒకరోజు ఆ వలలో పిల్లి ఇరుక్కుంది. ఆహారం కోసం వెళ్ళి పిల్లి వలలో ఇరుక్కుంటే పక్క నుండి ఎలుక వచ్చింది. ఎలుక ఆ పక్క నుండి ఆహారం కోసం వస్తే ఎలుక ముంగిసని చూసి భయపడుతుంది. ఎలుకకి ముంగిస అంటే భయం, ముంగిసకి పిల్లంటే భయం. అప్పుడు ఎలుక ఏమన్నదంటే, ముంగిస ఉంది, నా ప్రాణాలు తీసేస్తుంది, కాబట్టి నన్ను రక్షించవా ముంగిస నుంచి అని పిల్లిని అడిగింది. పిల్లి సరే అని ఏం చేసింది, పిల్లి అని గట్టిగా అరిచింది. అరిచేసరికి ముంగిస పారిపోతే అప్పుడు పిల్లి ఏమంటుందంటే, నీకు నేను రక్షించాను కదా ఎలుక, నువ్వు నాకు నా వల కొరికి నన్ను బయట ప్రాణాలు రక్షించు అని చెప్తుంది ఎలుక ఏమంటుంది, తప్పకుండాను నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, తప్పకుండా చేస్తాను అంది. చెయ్యి, మరి వెంటనే చెయ్యు అంటుంది. చేస్తాను తప్పకుండా అంటుంది. లేదు నువ్వు మాట మారుస్తున్నావు, నువ్వు చెయ్యు అంటుంది. నేను మాట మార్చేదాన్ని కాను, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తానని ఎలుక చెప్తుంది. వేటగాడు వచ్చే సమయం ఆసన్నమైంది. వేటగాడు వస్తున్నాడు. పిల్లి మరింత ఆతురతతో, ఎలుక నన్ను రక్షించవా, నీకు నేను సహాయం చేశాను, మీరు మర్చిపోయావా అని ప్రాధేయపడితే ఎలుక ఏమన్నా, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను అని చెప్తుంది, కానీ చేయడం లేదు. వేటగాడు వచ్చాడు, ఆ వల పట్టుకున్నాడు. ఎలుక వెంటనే కొరికేసింది, తన గుహలోకి పారిపోయింది. పిల్లి బయట నిలబడింది. రక్షించింది పిల్లి. ఎలుక, నువ్వు నన్ను రక్షించావు కాబట్టి మన ఇద్దరం స్నేహంగా ఉందాం, కాబట్టి నువ్వు రా, బయటికి రా, నీకు నేనేం అన్నావు అని పిల్లి ఎలుక అంటుంటే, ఎలుక ఏమన్నదంటే, నువ్వు 2 రోజుల నుంచి ఆహారం లేకుండా ఆకలితో ఉన్నావు, నువ్వు నన్ను చంపేస్తావు, కాబట్టి వద్దు. లేదు, నేను అటువంటి పని చేయను, నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి నీ మేలు మర్చిపోను, మన ఇద్దరం స్నేహంగా ఉందాము అని అంటుంది పిల్లి. లేదు, శత్రువుతో స్నేహం ఎప్పుడూ పనికిరాదు. శత్రువు ఒకవేళ మనకు సహాయం చేసినా, మనం శత్రువుకు సహాయం చేసినా ఆ ఒక్క క్షణమే, కానీ శత్రువుతో స్నేహం ఎప్పుడూ కొనసాగించకూడదు అని ఎలుక నీతులు చెప్తుంది. చెప్పిన తర్వాత అదే మన నీతిగా, ఒకరితో స్నేహం చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే వాని తాలూకా గుణగణాలని తెలుసుకొని స్నేహం చేయాలి. ఏదో ఒక పూట సహాయం చేశాడు కదా అని వారితో స్నేహం చేస్తే ఈ విధంగా ఉంటుంది, ఎప్పుడైనా ముప్పు తప్పదు. కాబట్టి శత్రువుతో స్నేహం ఎప్పుడూ పనికిరాదు. స్నేహం చేసేటప్పుడు ఆయన తనకు మంచి చెడ్డలు గుణగణాలు తెలుసుకుని మనం స్నేహం చేయాలి. థ్యాంక్ యూ ఆల్.